హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనందరికీ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి మనకి లేటెస్ట్‌గా ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ అయితే రావడం జరిగింది. సో, ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఉండదనమాట. ఎలాంటి ఎగ్జామినేషన్ కూడా మీకు ఉండదు. సో, ఒక 10 డేస్‌లో మీకైతే రూ. 2000 వరకైతే మీరు పొందవచ్చనమాట స్టైఫండ్ కింద. మీకు స్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. సో, మీరు ఇంటికాడ నుంచైతే వర్క్ చేయొచ్చనమాట. సో, ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో, ఒకవేళ మీకు ఈ జాబ్స్ అక్కర్లేకపోతే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీరింకా గూడా మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఖచ్చితంగా జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, ఇప్పుడే వెళ్లి మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మీరు గనక మన ఈ వీడియోని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. ఈ వీడియోని ఎక్కడి దాకా చూసినట్లయితే ఖచ్చితంగా కంటెంట్ నచ్చే ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని ఒక్క లైక్ చేసి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి మనకి లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. అంటే ఆన్‌లైన్ షార్ట్ టర్మ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ అనమాట. సో, మీరిక్కడ 13థ్ మే నుంచి 23rd మే వరకు అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే 2 వీక్స్ పాటు మీకైతే ఆన్‌లైన్ షార్ట్ టర్మ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. సో, దీనికి స్టైపెండ్ కూడా అయితే మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. అది కూడా మీరు ఇంటికాడ నుంచి అయితే చేసుకోవచ్చు. సో, ఎంటైర్ కంట్రీలో స్టూడెంట్స్‌కి అయితే ఎలిజిబుల్ అనమాట. సో, మీరిక్కడ చూసినట్లయితే ముందుగా వీటికి సంబంధించిన బెనిఫిట్స్ అయితే చూద్దాం. సో, మీకిక్కడ ఫుల్ టర్మ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ అనమాట. అంటే మీకు పొద్దున 10 ఏఎం నుంచి 5:30 పీఎం వరకైతే ఉంటుందనమాట. సో, అది కూడా ఇంట్లోంచే. సో, మండే టు ఫ్రైడే మాత్రమే ఉంటుంది. సాటర్‌డే, సండే అయితే మీకు హాలిడేస్ అనమాట. సో, కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక్కడ అవార్డ్స్ చూసినట్లయితే మీకు రూ. 2000 అయితే మీకు సక్సెస్‌ఫుల్‌గా ఈ 2 వీక్స్ అంటే 10 డేస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సక్సెస్‌ఫుల్‌గా మీకైతే రూ. 2000 అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే సర్టిఫికేట్ ఆఫ్ పార్టిసిపేషన్ కూడా అయితే మీకు ఇస్తారనమాట. సో, కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో, మీరైతే మ్యాండేటరీగా అన్ని సెషన్స్ అయితే మీరు అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో, వీటికి సంబంధించి లాస్ట్ డేట్ చూసినట్లయితే 5థ్ మే లోపలైతే అప్లై చేసుకోవాలనమాట. సో, కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. మీరైతే వీటికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాలనమాట. సో, వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌లో. సో, దాని లింక్ కూడా అయితే మీరు మన కామెంట్ బాక్స్‌లో అయితే ఉంటుంది. సో, అది క్లిక్ చేసినట్లయితే వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో, మీకు సంబంధించిన సీజీపీఏ పర్సెంటేజ్‌లు అవన్నీ కూడా అయితే మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు ఫైనల్ సెలెక్టెడ్ ఇంటర్న్‌షిప్ ఎవరైతే ఉంటారో సెలెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి ఎన్‌హెచ్‌ఆర్‌సీ వెబ్‌సైట్‌లో అయితే మీకు పెడతం జరుగుతుంది. సో, కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో, వీటికి సంబంధించి ఎవరెవరు అప్లై చేయాలంటే, మనకిక్కడ ఇదే డీటెయిల్స్‌లో అయితే ఇచ్చారు. సో, ఇదే నోటిఫికేషన్‌లో. సో, మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ మీరు థర్డ్ ఇయర్ చదువుతున్నా, లేకపోతే మీరు ఎలాంటి గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోర్స్‌లో అయినా సరే థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నా, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఎల్ఎల్‌బీ ప్రోగ్రామ్‌లో మీరు థర్డ్ ఇయర్ గాని, ఫైనల్ ఇయర్ గాని చదువుతున్నా సరే ఎల్ఎల్‌బీ ప్రోగ్రామ్‌లో కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు ఎలాంటి డిగ్రీలో అయినా, ఎలాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో అయినా, ఎలాంటి బ్యాచిలర్స్ డిగ్రీలో అయినా సరే మీరు థర్డ్ ఇయర్ గాని, ఫోర్త్ ఇయర్ గాని, ఫైనల్ ఇయర్ గాని చదువుతున్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చనమాట. ఆర్ రీసెర్చ్ స్కాలర్స్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. సో, కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్స్‌కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, అది కూడా ఇంటికాడ నుంచే వర్చువల్‌గా చేయొచ్చు కాబట్టి మినిమమ్ 60% మార్క్స్ అయితే ఉండాలనమాట. సో, ఇంటర్‌లో అంటే 12థ్ ఆర్ డిప్లొమాలో. సో, కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసే ముందులే మీకు 250 వర్డ్స్‌తో అయితే మీరు ఒక టాపిక్ మీద అయితే మీరు రైటప్ అయితే రాయాల్సి ఉంటుంది. సో, ఒక వైట్ పేపర్ తీసుకొని స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఫర్ జాయినింగ్ ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆన్‌లైన్ షార్ట్ టర్మ్ ఇంటర్న్‌షిప్. సో, మీరు ఈ ఇంటర్న్‌షిప్‌లో ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అని చెప్పి ఒక 250 వర్డ్స్‌లో ఒక పారాగ్రాఫ్ లాగా మీరైతే వైట్ పేపర్ మీద అయితే రాయండి. సో, ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు ఏంటి అని చెప్పి. సో, అది కూడా అయితే మీరు అప్‌లోడ్ చేయాల్సుంటుంది. సో, కాబట్టి తప్పకుండా అది రాసి అప్‌లోడ్ చేయండి. సో, దాన్ని ఫోటో తీసి ఆ రైటప్‌లో ఏంటంటే మీకు సంబంధించిన కోర్ కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే ఏదైనా ఇంటర్న్‌షిప్స్ కానీ, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా చేసినా కూడా అయితే అవి కూడా అయితే మీరు రాయొచ్చనమాట. సో, ఆ రైటప్‌లో. సో, కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేయండి. సో, ఇక్కడ ఎన్‌క్లోజ్ సెల్ఫ్ అటెస్టెడ్ స్కాన్డ్ కాపీస్ ఆఫ్ మార్క్ షీట్ ఫ్రమ్ 10థ్ స్టాండర్డ్ నుంచి మీరు ఇప్పటిదాకా ఇప్పుడు ఏదైతే చదువుతున్నారో
సో, ఆ స్టాండర్డ్స్ వరకు ప్రతి ఒక్క మార్క్ షీట్స్ అయితే మీరు అటాచ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మీకు లెటర్ కూడా అయితే మీ యొక్క హెచ్ఓడి గాని, డీన్ గాని, ప్రిన్సిపల్ గాని ఉంటారు కదా! సో, ఆయన దగ్గర నుంచి లెటర్ రికమెండేషన్ కూడా అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో, ఆ లెటర్ ఏంటి, ఎక్కడుందో కూడా అయితే చెప్తాను. కాబట్టి చివరిదాకా చూడండి. సో, ఇక్కడ మీకు డేట్స్ ఆఫ్ సబ్సిక్వెంట్, సో, మీరు ఏ రోజైతే మీరు ఈ ఆన్‌లైన్‌లో అప్లై చేస్తారో, సో, ఆ రోజున మాత్రమే మీ అయితే లెటర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో, ఆ రోజునే లెటర్ తీసుకొని మీ హెచ్ఓడి దగ్గర నుంచి కానీ, ప్రిన్సిపల్ దగ్గర నుంచి కానీ, డీన్ దగ్గర నుంచి కానీ, సో, అది తీసేసుకొని, సో, దాన్నైతే స్కాన్ చేసి కాపీ అయితే మీరు అప్‌లోడ్ అయితే చేయాల్సుంటుంది. సో, ఇక్కడ మీకు స్కాన్డ్ కాపీస్ ఆఫ్ యువర్ 10థ్, ఇంటర్, ఆల్ సెమిస్టర్ గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్స్, అలాగే మీ యొక్క ఎస్ఓపి అంటే ఇందాక స్టేట్‌మెంట్ ఉంది కదా! సో, మీరు రైట్ అప్ రాసారు కదా! సో, అది. అలాగే హెచ్ఓడి ఆర్ డీన్ ఆర్ ప్రిన్సిపల్ రికమెండేషన్ లెటర్, ఇవి 3 అయితే మీరు కంపల్సరీగా అయితే అప్‌లోడ్ అయితే చేయాల్సుంటుంది ఆన్‌లైన్‌లో. తర్వాత ఎవరైతే ఇంటర్న్‌షిప్‌కి జాబ్ చేయాలనుకుంటున్నారో, అంటే ఈ షార్ట్ టర్మ్ ఇంటర్న్‌షిప్ చేయాలనుకుంటున్నారో, సో, వాళ్ళకి 28 ఇయర్స్ లోపలైతే ఉండాలనమాట. సో, 28 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. సో, పొద్దున 10 ఏఎం నుంచి 5:30 పీఎం వరకైతే ఉంటుంది. సో, 2 వీక్స్ పాటు. సో, ఈ 2 వీక్స్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసినట్లయితే మీకు రూ. 2000 అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు ఆహ్, సర్టిఫికేషన్ ఆఫ్ పార్టిసిపేషన్ కూడా అయితే మీకు ఉండడం జరుగుతుంది. 40-45 సెషన్స్ అయితే ఉంటాయన్నమాట క్లాసెస్ అనేవి. సో, మీకిక్కడ గ్రూప్ ప్రాజెక్ట్ కూడా అయితే ఉంటుంది. బుక్ రివ్యూ ఉంటుంది. అలాగే స్క్రీనింగ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆన్ హ్యూమన్ రైట్స్ ఉంటుంది. అలాగే వర్చువల్ ఫీల్డ్ అంటే మీరు ఆన్‌లైన్‌లోనే మీకు జైలు, పోలీస్ స్టేషన్, ఎన్‌జీఓ షెల్టర్ హోమ్స్, ఇలాంటివన్నీ అయితే మీకు చూపిస్తారనమాట. సో, అవి ఎలా వర్క్ చేస్తాయి అవన్నీ కూడా అయితే మీరు చూడడం జరుగుతుంది. అది కూడా వర్చువల్‌గానే. అంటే మీరు ఇంటికాడ నుంచి అయితే చూడొచ్చనమాట. సో, కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఇది ఆన్‌లైన్ షార్ట్ టర్మ్ ఇంటర్న్‌షిప్ అనమాట. సో, 5థ్ మే లోపలైతే అప్లై చేసుకోవాలి. తప్పకుండా అప్లై చేసుకోండి. సో, మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ జాబ్స్‌కి అంటే ఈ ఇంటర్న్‌షిప్‌కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కామెంట్ బాక్స్‌లో లింక్ ఉంటుంది. అలాగే డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ఉంటుంది. సో, అది క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఈ జాబ్స్ అక్కర్లేకపోతే, అంటే ఈ ఇంటర్న్‌షిప్ అక్కర్లేకపోతే మీకు తెలిసిన స్టూడెంట్స్‌కైతే ఫార్వర్డ్ చేయండి. మీకు తెలిసిన గ్రూప్స్ అందరికి. చాలా మందికైతే యూజ్ అవుతుంది. ఒకవేళ మీకు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కావాలనుకున్నట్లయితే మన ఛానల్ వీడియోస్‌లో అయితే ఉన్నాయి. సో, మన ఛానల్ వీడియోస్‌లోకి వెళ్లి చెక్ చేసి వాటికైతే అప్లై చేయండి. సో, వీటికి అప్లై చేయాలనుకున్న వాళ్ళు లింక్ క్లిక్ చేస్తే వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. మీకైతే ఇలా వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది అప్లై చేయడానికి. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి. సో, ఇక్కడ మీకు గైడ్‌లైన్స్ అన్ని ఇచ్చారు. ఇవన్నీ అయితే పూర్తిగా చదవండి. సో, ఇక్కడ మీకు మాక్సిమం ఏజ్ లిమిట్ అయితే 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ ఏప్రిల్ 2025 లోపల మీకు 28 ఇయర్స్ అయితే ఉండాలనమాట. సో, అంతకంటే ఎక్కువ ఉంటే అప్లై చేయకూడదు. సో, ఇక్కడ మీకు వీటికి సంబంధించి సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా అయితే రెడీగా ఉంచుకోండి అప్‌లోడ్ చేయడానికి. అలాగే మీ యొక్క మార్క్ షీట్ ఆఫ్ లాస్ట్ ఎగ్జామ్, అంటే మీరు లాస్ట్ ఎగ్జామ్ ఏం రాసారో అది. అలాగే మీ యొక్క కాలేజ్ ఐడీ కార్డ్ కూడా అయితే మీకు ఉండాలనమాట. తర్వాత మీకు సంబంధించిన ఏవైతే మొబైల్ నంబర్ అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. సో, ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి 10థ్ క్లాస్ నుంచి అన్నీ అయితే ఇప్పటిదాకా మీరైతే ఎంటర్ చేయండి. తర్వాత మీరు ఏ కాలేజ్‌లో చదువుతున్నారు అది కూడా అయితే ఎంటర్ చేయండి. సో, మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ కూడా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీరైతే మీ యొక్క పర్సెంటేజ్ అయితే ఎంటర్ చేయాలి. ఒకవేళ మీకు సీజీపీఏ ఉన్నట్లయితే, సో, మీకు ఇప్పటిదాకా ఉన్న సీజీపీఏని సో, పర్సెంటేజ్‌లోకి అయితే కన్వర్ట్ చేయాలి. అంటే మీకు ఫర్ సపోజ్ 9.8 సీజీపీఏ వచ్చినట్లయితే 9.8 ఇంటూ 9.5 అయితే చేయాలి. వచ్చిన దాన్ని అదైతే మీరు పర్సెంటేజ్‌లో అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో, కాబట్టి తప్పకుండా అయితే మీరు ఇలా కన్వర్ట్ చేసైతే ఇంటూ 9.5 చేసినట్లయితే పర్సెంటేజ్ కన్వర్ట్ అయిపోతుంది. అలాగే మీకు ఇక్కడ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ 250 వర్డ్స్‌లో మీరు రైటప్ రాయాలని చెప్పా కదా! సో, ఆ రైటప్ కూడా అయితే మీరు అప్‌లోడ్ చేయాలి. సో, కాబట్టి మీకు సంబంధించిన ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా అయితే అప్‌లోడ్ చేసి ఫైనల్‌గా సబ్మిట్ అయితే చేయాలి. ఇలా మీరైతే ఆన్‌లైన్‌లో అప్లై చేయొచ్చు. సో, ఇక్కడ మీకు సంబంధించిన హావ్ యూ డన్ ద ఇంటర్న్‌షిప్ ఎర్లియర్ విత్ ఎన్‌హెచ్‌ఆర్‌సీ. సో, ఒకవేళ మీరు ముందల గనుక ఇంటర్న్‌షిప్ చేసినట్టయితే ఇప్పుడు చేయకూడదు. సో, మాక్సిమం చేయని వాళ్ళు ఉంటారు కాబట్టి, సో, కాబట్టి నో అని పెట్టండి. సో, నో అని పెడితేనే అప్లై చేయాలి. నో అని క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి, సో, మీకు అక్కడ ఏదైతే క్యాప్చా ఉంటుందో అది ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే ఓటీపీ వస్తుంది. సో, ఓటీపీ అయితే ఎంటర్ చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి ఫైనల్‌గా సబ్మిట్ చేయొచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీస్ పే అక్కర్లేదనమాట. సో, కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ప్రతి ఒక్క స్టూడెంట్స్‌కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవుతుంది. సో, మీకు ఈ జాబ్స్‌కి గనుక అక్కర్లేకపోతే సో, మన ఛానల్ వీడియోస్‌లో సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. సో, మీరైతే వాటికి అప్లై చేయండి. అండ్ మీరింకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా ఇప్పుడే జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్‌లో ఉంటుంది.
సో, అది క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. మీరు ఇంకా కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.